సో మ్యాటర్ వస్తే ఎంబీఎఫ్ మనస్వి ఫౌండేషన్స్ మా స్కూల్ తరఫున ఒక చిన్న ఎన్జిఓ పెట్టాం. ఎన్జిఓ అంటే ఐడియా ఉంది కదా అందరికి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ ఐడియా ఉందా? దాని గురించి మెయిన్ మోటో ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ అవేర్నెస్ అందరికీ ఉండాలి. ఇది ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేసాం చిన్న స్టోరీ ఉంది. కాలేజ్ అయిపోయిన తర్వాత సరదాగా కూర్చుని మాట్లాడినప్పుడు ఒక కుర్రాడు వచ్చి ఇంట్లో మా అమ్మ హాస్పిటల్లో ఉంది, డబ్బులు కావాలని మంచి స్టోరీ చెప్పాడు. అందరం కలిసి 200 ఇచ్చాం. వాడి వివరాలు అనుకున్నాం. నెక్స్ట్ రోజు వాడి స్కూల్కి వాడి ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తెలిసింది బాబు వేసి బిస్కెట్ అని. తర్వాత ఆ స్కూల్కి వెళ్ళాక ఆ హెడ్ మాస్టర్ కలిస్తే బాబు చెప్పిన బిస్కెట్ అయినా మీ స్టోరీలో నిజం ఉందమ్మా, అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని గురించి కనుక్కుంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, చదివిపోయడం కష్టంగా ఉంది. ఆ స్కూల్లో 9th క్లాస్ చదివాను, గవర్నమెంట్ స్కూల్. సో అలా ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయి పేరు కరుణ ఇప్పుడు చదివిస్తున్నాం 2 ఏళ్ళ నుంచి. అలా స్టార్ట్ చేసాం ఫౌండేషన్. మాది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎవడా వీడు వచ్చి ఏదో చెప్తున్నాడు అనుకోవద్దు. నా పేరు త్రినాథ్, నా పేరు మల్లాది. సో ఐఎమ్ డూయింగ్ మై ఎంఎస్ ఇన్ Masters of Industrial Engineering in Canada, and he is doing his Masters in Production and Logistics in Germany. వీటి గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. So we are 2011 passed out from the same college and from the same seats. సో ఇది మా ఫౌండేషన్. మెయిన్గా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మాకు కావాల్సింది వాలంటీర్స్. ఇక్కడ ఫండింగ్ అనేది ప్రాబ్లం కాదు. ఇప్పుడు దాకా ఈవెంట్స్ గురించి ఫ్రెండ్ చెప్తారు నా ఫ్రెండ్ ఇప్పుడు దాకా ఏం చేసాం అనేది. సో ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేశాక రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. జనరల్గా రిజిస్ట్రేషన్ చేయాలంటే మన గవర్నమెంట్ ఆఫీసులు తెలిసిందే, లంచాలు తీసుకుంటారు, వెళ్ళాం మాట్లాడాం. ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళారు? గవర్నమెంట్ ఆఫీస్ బాగా ఎవరికి తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే వెళ్ళంగానే ఒక 10 అడిగాడు. నేను ఆ రోజు ఇచ్చేసి వచ్చాను. ఆ రోజు 10 అడిగాను, రిసిప్ట్ ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్స్ చెప్పారు రిసిప్ట్ తీసుకోలేదు అంటారా. నెక్స్ట్ రోజు వెళ్ళి అడిగితే రిసిప్ట్లే ఉండవు అమ్మా. బయట బ్రోకర్ని అడుగుతుంటే ఫీజు 250. వెళ్ళి రిసిప్ట్ అడిగితే ఇలాంటివే ఉండవు అమ్మా, ఫార్మాలిటీస్ అన్న. ఆ రోజు కుర్రాడిని ఆగేసాం. వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర వచ్చేసి అరిచి బయటకు వచ్చిన 10 నిమిషాల నుంచి బయట వాడు ఏం చేస్తాడు తెలియదు. ఏమైందో 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోయి వచ్చేసింది. మిగతా డబ్బులు వెనక్కి రిసిప్ట్ ఇచ్చాడు. ఇది ఎందుకు చెప్పారంటే సామాన్యంగా ప్రతి చోట ఇవి జరుగుతూనే ఉంటాయి, కానీ మనం ట్రై చేయాలి. నాకు తెలియదు అవుతుంది. నేను ఏదో ఆ రోజు ఆఫీసులో వచ్చేసాను, కానీ వర్కౌట్ అయింది. అన్ని చోట్ల అవుతుందని చెప్పను, అలానే అన్ని చోట్ల అవుతుంది. కొంచెం ఆలోచించి మనం చేయగలంతా ఖచ్చితంగా చేయాలి. మనస్వి ఫౌండేషన్, మనస్వి అంటే హార్ట్. ఈ పేరు ఎందుకు పెట్టాం? బయటకు వచ్చాక మేము కూడా మంచి పాష్ పేరు పెడదాం. మనంతా యూఎస్ కదా ఇండియాలో, మంచి మంచి పేరు ట్రై చేసాం. అప్పుడు తెలుగు మహాసభ జరుగుతుంది. ఇప్పుడంటే నాకు బయటకు వెళ్ళే కాబట్టి లాంగ్వేజ్ వెళ్ళి బాగా తెలుసు. ఇప్పుడు దాకా తెలుగు అంటే ఏం తెలుగు ఏముందిలే అని మీకు ఇప్పుడు అలా ఉంటుంది, ఫాస్ట్గా మాట్లాడాలని. బయటికి వెళ్ళి 1 సంవత్సరం ఉన్న తర్వాత అప్పుడు అర్థమైంది లాంగ్వేజ్ విలువ. అది మాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ కావాలని మొత్తం తెలుగులో చెప్తాను. ఈ పేరు కూడా తెలుగులో పెట్టడానికి కారణం అదే. మనస్వి అంటే హృదయం, హార్ట్, హెల్పింగ్ హార్ట్, ఫౌండేషన్ ట్యాగ్లైన్. సో ఫౌండేషన్ ఈవెంట్స్కి వస్తే ఫస్ట్ ఈవెంట్ అయిన తరపున అయితే మాత్రం జనరల్ చెప్పే కదా, కరుణ అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాం. స్కూల్కి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి So this is the registration certificate for Manasvi Foundations, and this is the girl who is talking about. ఈ అమ్మాయి పేరు కరుణ. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకంట. ఇప్పుడు ఎన్జిఓస్ అంటే చాలామంది చాలా ఎన్జిఓస్ ఓపెన్ చేశారు. నాకు తెలిసి గుంటూరులో రిజిస్టర్డ్ ఎన్జిఓస్ 550 ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి గవర్నమెంట్ కింద. ఇది రఫ్ నెంబర్, కరెక్ట్ నెంబర్ కాదు, నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే
సో ఎన్జిఓస్ చాలా ఉన్నాయి కానీ కరెక్ట్గా వెళ్ళట్లేదు మనకి. ఎందుకు వెళ్ళట్లేదు అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ లేదు. ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం అయిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా హైదరాబాద్లో ఒక కాలేజ్ ఉంది, ఇప్పుడు మూసారు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పనిచేసాడు ఆ కాలేజ్. ఆ కాలేజ్లో ఓన్లీ పేపర్ మీదే ఉండేది. 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక క్యాప్జెమినీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకి కాలేజ్ తరఫున 10,000 శాలరీ. కాలేజ్లో ఓన్లీ పేపర్ మీద ఉంటుంది, ఏమీ ఉండదు. 4 ఏళ్ళు చేశాడు. 2 ఇయర్స్ క్రితం గవర్నమెంట్ మూసేసి కాలేజ్. ఒక హైదరాబాద్లోనే కాదు, యూఎస్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇలాంటి ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి ఎన్జిఓస్ అన్ని అని కాదు, మనీ అయితే ఖచ్చితంగా మిస్లీడ్ అవుతుంది. ఇలా మోసం చేస్తున్నాడు కాకపోయినా సరే ఇప్పుడు 2 ఎన్జిఓస్ ఉన్నాయి. మేము వెళ్ళిన దానికి మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిన దానికి మేము వెళ్ళొచ్చు, చేసిన వాళ్ళకి చేయొచ్చు. మేము ఇక్కడ దాకా వచ్చి చెప్పే ఉద్దేశం అదే. ఇక్కడ మన కాలేజ్ తరఫున కూడా కొంతమంది స్టూడెంట్స్ మ్యాడ్ అనే ఆర్గనైజేషన్లో, మన కాలేజ్ స్టూడెంట్స్ పెట్టిన హోమ్ అనే ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నారని విన్నాను. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మ్యాడ్, హోప్, క్యాప్ ఎంతమంది ఉంటారు? కొంచెం పైగా సిగ్గుపడ. 1 2 థ్యాంక్స్ గైస్. సో మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ఆర్గనైజేషన్తో ఒకసారి మాట్లాడి మిగతా ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయితే మనీ మిస్లీడ్ అవ్వకుండా, వెళ్ళిన వాళ్ళకి వెళ్ళకుండా ఉపయోగపడుతుంది. చేసే పని కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనీ అనేది మ్యాటర్ కాదు. చేసిన వాళ్ళకే చేస్తుంటే ఇప్పుడు మా రాజ్యవాడం గారు అంటే చిన్నప్పటి నుంచి మా స్కూల్ టీచర్, మా ఇన్స్పిరేషన్, మా అంతా స్కూల్ స్టార్ట్ చేసి కూడా స్కూల్ ఫ్రెండ్స్. మేడం వల్ల ఎంత పైకి వచ్చాము. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా అసలు చెప్పాలనుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు, నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కింద ప్రాపర్లీ మంత్ ఫస్ట్లో తను వెళ్ళాడు. సో తను వెళ్ళి కావాల్సిన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఒక 15 days తర్వాత నేను వెళ్తే ఏం జరుగుతుందంటే మాకు అవి లేవు అని చెప్తున్నారు. సో మేము మళ్ళీ అవి చేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఆర్గనైజేషన్స్ ఒక హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్నాయి అమ్మేయడం కానీ, లేదా నేను ఇచ్చిన మళ్ళీ అమ్మేయడం కానీ అలా జరుగుతున్నాయి అన్నమాట. సో అక్కడ ఏంటంటే నేను ఇచ్చిన మనీ వేస్ట్ అయిపోతున్నాయి. లైక్ నాకు తెలిసి నేను వాళ్ళకి ఇచ్చాను, బట్ అక్కడికి వెళ్ళి మనీ అమ్మేసుకున్న తర్వాత ఇంక యూజ్ ఉండదు కదా. సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్ మేము మా కళ్ళతో చూసాను. సో ఇలా మనీ మిస్యూజ్ అవ్వకూడదు అదే మా మెయిన్ మోటివ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సెమినార్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మాకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్. ఇప్పుడు మేము వెళ్ళి బయట ఉన్నాం, నేను మాస్టర్స్ చేస్తున్నాం, మేము ఇద్దరు మాస్టర్స్ చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది నా వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళు చదువుతున్న వాళ్ళు బీటెక్, ఇంటర్మీడియట్ కూడా ఉన్నారు, కొంతమంది డాక్టర్స్, కొంతమంది బిజినెస్ పీపుల్. అందరూ బిజీగా ఉన్నారు ప్రెసెంట్, స్టూడెంట్స్ కాకుండా. ప్రతిసారి వెళ్ళి ప్రతి ఒక్క చోట బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం కుదరట్లేదు. మీరు చెప్పచ్చు మేము బిజీ అని, మెసేజెస్ చెక్ చేసుకోవాలి, ఫేస్బుక్ చెక్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళాలి. జస్ట్ 1 hour మీకు రోజులో అక్కర్లేదు, 1 weekలో 1 hour స్పెండ్ చేస్తే చాలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుదిరినప్పుడు మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలని ఏమన్నా ఉద్దేశం ఉంటే మాకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ప్లస్ ఇప్పుడు మేమున్న బిజీకి కొత్తగా ఏం చేయాలనేది మాకు తట్టదు, వెంటనే తట్టదు, ఆలోచించాలి, టైం తీసుకోవాలి. ఒకవేళ ఆలోచన వచ్చినా అది అమలు పరచడానికి కూడా చాలా టైం పడుతుంది. లైక్ మాకు ఏంటంటే లైక్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, బికాస్ టైం స్లాట్స్ డిఫరెంట్ ఉంటాయి. నాకు మార్నింగ్, తనకి మధ్యాహ్నం, ఇక్కడ నైట్ అవుతుంది. సో టైం స్లాట్స్ డిఫరెన్స్ వస్తున్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. సో మీరు వాలంటీర్స్ జాయిన్ అయితే మాకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది చెప్తారు. లోకల్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి ఇన్నోవేటివ్ టాక్స్ చాలా వస్తాయి. లోకల్లో ఉన్న వాళ్ళు అంటే లైక్ డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, లైక్ తక్కువేం కాదు. ఈ ఇన్నోవేటివ్ థాట్స్తో మొన్న మన గుంటూరులో కూడా చూశాను, నాడు ఆర్గనైజేషన్ తరఫున. ఎగ్జాక్ట్లీ అది ఏమి ఏంటో నేను చూడలేదు, గుర్తులేదు. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు.
మ్యాన్లో ఎవరైనా ఉన్నారా? వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకు తమ్ముడు ఆ రోజు లక్ష్మీపురం నువ్వు వెళ్ళలేదా? బిజీగా ఉన్నా? సారీ, ఓకే, థ్యాంక్ యూ. అంటే బయట ప్రజలకి తెలియాలి ఇలా చేస్తున్నాము, దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ మీరు చేసిన ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకోసం. So actually ఇప్పుడు వరకు 9 events జరిగాయి. So the first one is Sarada Niketan. So we invited like SP of Guntur, Raja Krishna as our honorable guest, and we distributed provisions for 1 month. So you can see the clippings, and we got like paper lo kuda ads paddayi, and ఇది వచ్చేసి January 20th జరిగింది. So actually ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి June 30th. సో మాకు ఫస్ట్ ఈవెంట్ లైక్ కరోనాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేసుకోవడానికి లైక్ లాంగ్ టైం పట్టింది అన్నమాట, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇది వచ్చేసి శారదా నికేతన్ వాళ్ళకి జరిగింది. సో సెకండ్ ఈవెంట్ వచ్చేసి బ్లడ్ డొనేటింగ్ క్యాంప్. బ్లడ్ డొనేషన్ ఏంటంటే మేము బ్లడ్ డొనేట్ చేసి లైక్ 45 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేసి జీజీహెచ్కి ఇచ్చాం. జీజీహెచ్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలా సొసైటీస్ ఉన్నాయి, బ్లడ్ డొనేటింగ్ సొసైటీస్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, బట్ వన్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ. మీరు ఇస్తారు, ఏమవుతుంది అంటే లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు మళ్ళీ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత నువ్వే వెళ్ళి బ్లడ్ కావాలి అంటే నువ్వు 1100 పే చేయాల్సి ఉంటుంది. 700 ఏమో like purification, blood purification process. If you replace the blood, then you will need to pay 700. If you can't replace it, then you need to pay like $1100. And but ఇది GGH కి వచ్చేసరికి 150-200 అయిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళడానికి బ్లడ్ అనేది అమ్ముకుంటారు. బట్ కానీ రెడ్ క్రాస్ తో ఏమవుతుంది అంటే ఫస్ట్ సపోజ్ సంబడి ఎవరో ఒకళ్ళు వచ్చారు లైక్ పూర్, వాళ్ళు ఏమవుతుంది అంటే 1100 పెట్టే పరిస్థితుల్లో ఉంటారు. సో అలాంటి జీజీహెచ్కి ఇస్తే వాడు అమ్ముతాడు, బట్ 200కి అమ్ముతాడు. సో వెన్ కంపారిటివ్గా 200కి బ్లడ్ దొరుకుతుంది 1100. సో అది రీజన్ మేము జీజీహెచ్కి బ్లడ్ డొనేట్ చేయడానికి. సో అది 45 మెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ వచ్చేసి May 5th జరిగింది, May 1st, 2013. సో నెక్స్ట్ వచ్చేసి మా యానివర్సరీ జరిగింది లైక్ June 30th. యానివర్సరీ రోజు లైక్ 120 మెంబర్స్కి స్కూల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. శారదా నికేతన్ స్కూల్లో 120 మెంబర్స్కి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదే రోజు ఈవినింగ్ ఏమైందంటే అమృత ఆర్ఫనేజ్లో ఒక ఇయర్కి సరిపడా స్టేషనరీ డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఇది 4th ఈవెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి రీసెంట్గా December 17th వీడు వచ్చాక బ్లాంకెట్స్ ఒకటి మార్నింగ్ 4 o'clockకి బైక్ చేసుకొని వెళ్ళి లైక్ ఫుట్పాత్ మీద పడుకొని ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళని చూసి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఇదేంటంటే అప్పటికప్పుడు, సో వాళ్ళకి తెలియదు. సో మార్నింగ్ 4 o'clockకి వెళ్ళి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సారీ, ఐ థింక్ ఐ మిస్డ్ 2 of the events. సారీ, సిస్టమ్ పని చేయలేదు, నాకు తెలియదు. మొత్తం మీద 10 ఈవెంట్స్ చేసాం. మొత్తం మీద 10 ఈవెంట్స్ చేసాం. శారదా నికేతన్ యానివర్సరీ తర్వాత ఇంకొక మెడికల్ క్యాంప్ జరిగింది. విలేజ్ పేరు మర్చిపోయాను, సారీ. అండ్ దాని తర్వాత రీసెంట్గా ఇంకొక ఓల్డ్ ఏజ్ హోమ్లో గ్రోసరీస్ అండ్ వాళ్ళకి క్లోజ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆగస్ట్లో మా దగ్గరికి ఒక పిల్లలు వచ్చారు, హ్యాండిక్యాప్డ్ ఆయన పిల్లలకి లాస్ట్ టర్మ్ ఫీజు కట్టాం. ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఎందుకు అంటే ఆయన పే చేయలేని అన్నారు. లాస్ట్లో వాళ్ళు పే చేయకపోతే స్కూల్లో ఉండని అన్నారు. సో అదొకటి. మా దగ్గర ఏమవుతుందంటే ఫండ్స్ ఉంటున్నాయి కానీ బయటికి వెళ్ళి చేయడానికి కుదరట్లేదు. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ ఈ మనస్వి ఫౌండేషన్ @manasvi_foundations@gmail.com ఇక్కడ రావట్లేదు, మీకు నోట్ చేసుకోండి.
మాకు మెయిల్ చేస్తే మేము మెంబర్షిప్ ఫామ్ పంపిస్తాం. ఇక్కడ మిగతా ఉన్న ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు మీకు చెప్పాము, మీరు మీ ఆర్గనైజేషన్ మెంబర్స్తో మాట్లాడి కొలాబరేషన్ కుదురుతుందో లేదో కనుక్కోండి. ఓకే, ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఎన్జిఓస్ గురించి చెప్పాం. కాలేజ్కి ఎందుకు వచ్చాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఏం చేద్దాం అనుకుంటాం. మన కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తుంటారు, అన్ని కాలేజీల్లో ఉంటాయి గవర్నమెంట్ స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్. మన కాలేజ్లో పూర మెరిట్ స్కాలర్షిప్. కొంత మెరిట్ వాళ్ళకి కొంతమందికి వస్తుంది, కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమేమనుకున్నాం అంటే, ఒకవేళ మన కాలేజ్ వాళ్ళు ఎవరన్నా డొనేట్ చేయాలి అనుకుంటే మా ఫౌండేషన్ తరఫున ఎవరు వచ్చి మనీ కలెక్ట్ చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం. అకౌంట్లోనే మీరు ఎంత వేయాలనుకున్నా అంత వేయచ్చు. 10 రూపీస్ 50 రూపీస్ అది మ్యాటర్ కాదు. మీకు వెంటనే రిసిప్ట్ వస్తుంది ఈమెయిల్ ఐడికి. ఆ డీటెయిల్స్ నేను ఇస్తాను మీకు. కాలేజ్లో ఎగ్జామ్ ఫీజు కానీ బస్ ఫీజు కానీ ఇంకా ఇప్పుడు రీసెంట్గా 3rd ఇయర్ మెకానికల్లో ప్రాజెక్ట్ చేస్తున్నారు ఢిల్లీలో గోకాటి కోసం. ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది, మన కాలేజ్ దానికి ఫండ్ చేస్తుంది. యాక్చువల్లీ మేము ఉన్నప్పుడు అలా కాలేజెస్ లైక్ స్పాన్సర్ చేస్తే మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం, చేద్దాం అనుకున్నాం. బట్ మేము కూడా ఇక్కడికి వచ్చే ముందు అదే అనుకున్నాం, లైక్ స్పాన్సర్స్ చేసి లైక్ బిగ్ ప్రాజెక్ట్స్కి లైక్ ఐఐటీస్ చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కార్ తయారు చేశారు లైక్ అలాంటివి. సో అలాంటి ప్రాజెక్ట్ ఫండింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అయ్యింది. బట్ మేము ఉన్నప్పుడు మాకు రాలేదన్నమాట. సో మేము అనుకున్నాం, సో ఇలాంటిది మన కాలేజ్లో కూడా పెడితే లైక్ అవేర్నెస్ వస్తుంది కదా అని. అది కూడా మీ వల్ల సాధ్యమవుతుంది. మీరేమన్నా చేయాలనుకుంటే మా దగ్గరకు వచ్చి అట్లీస్ట్ మాకు తెలియజేయగలిగితే మీ ప్రాజెక్ట్ ఏంటి, దాని గురించి డీటెయిల్స్, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవుట్పుట్ ఏంటి, మేము దానికి ఫండ్ చేయగలం. బికాస్ కాలేజ్ ఆఫ్ ప్రొఫెసర్స్ కన్నా ముందు స్టూడెంట్స్ దగ్గరికి వస్తాం. కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసా 3rd ఇయర్ మెకానికల్ ఆటోమోటివ్ ప్రాజెక్ట్ ఫర్ ఢిల్లీ గోకాటి. ఇంకో 1 year ఆగితే మీరే మాకు చెప్తారు, బికాస్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ గ్రూప్. అది 2 lakhs కాలేజ్ డొనేట్ చేసింది. వెంటనే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి వాటి కోసం ఆలోచిస్తున్నారా కొట్టాలి అవుతారని? సో ఎక్కడో ఆగిపోయాను, మంచిగా పర్లేదు, వింటున్నారు ఒకళ్ళు ఇద్దరైనా. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఈ బస్ ఫీజ్ ఇలాంటి వాటికి ఇంకా ఏమన్నా మీ దగ్గర ఐడియాస్ ఉంటే వీఆర్ ఓపెన్. సో మా థాట్ ఏంటంటే లైక్ పూర్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక 15 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు, లైక్ ఎంతైనా లిమిట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ 2 మెంబర్స్కి చేస్తారు, లేదా ఫస్ట్ 3 మెంబర్స్కి చేస్తారు. బట్ అలాగే పీజీస్కి లైక్ ఎస్సీ ఎస్టీస్కి అందరికీ రిజర్వేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి సంథింగ్ ఫండింగ్ వస్తుంది. బట్ ఓసీలో లైక్ పూర్ చాలా మంది ఉన్నారు, లైక్ బస్ ఫీజ్ కట్టలేని వాళ్ళు, అట్లీస్ట్ లైక్ ఎగ్జామ్ ఫీజ్ కట్టలేని వాళ్ళు, పూర్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ లైక్ 3 మెంబర్స్కి వచ్చినాం, 4th మెంబర్ ఉంటాడు. మేబీ వాడికి రియల్ నీడ్ ఉండొచ్చు, బట్ కానీ కాంపిటీషన్లో లైక్ కొంచెం వెనకబడి ఉండొచ్చు, లైక్ 84%, జస్ట్ 1% డిఫరెన్స్తో వెళ్ళిపోతుంది కదా స్కాలర్షిప్. సో జస్ట్ ఆ 1%తో మిస్ అయిన వాళ్ళు లైక్ 4th 5th మెంబర్స్కి మా ఫండింగ్ వెళ్ళాలి అన్నది. సో ఇలా ఇన్ఫర్మేషన్ మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది, బికాస్ యూ గైస్ విల్ బీ ఇన్ ద కాలేజ్, రైట్? సో మీకు ఎక్కువ తెలుస్తుంది. సో అందుకని మాకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి వాలంటీర్స్ కావాలి. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ మెయిల్ us and we will reply you. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ టు ఓపెన్ ఏ సెంటర్, మనస్వి సెంటర్, మా ఫౌండేషన్ ఆఫ్ సెంటర్ కాలేజ్ ఓపెన్ చేద్దామని వచ్చాం. ఈ కాలేజ్లో మా సెంటర్ తరఫున ప్రతి ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ దీని నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కాలేజ్లోనే ఉంటారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళని మేము చెప్తాం, వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తాము. మీకేమన్నా కావాలి అన్నా సరే
మా ఫౌండేషన్లో జాయిన్ అవ్వాలన్నా ఆర్ఎస్ డైరెక్ట్గా మా మెయిల్ ఐడి కూడా మెయిల్ చేయొచ్చు, ఆర్ఎస్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు చెప్తారు. How many of you guys hear about SICO? SICO, RUN and JC SICO. వెనకే ఉంది, ఐ మీన్ మా వెనక పక్కనే ఉంది నా పక్కన. తెలుసా తెలీదా అసలు? సో యాక్చువల్లీ సీకో మేము స్టార్ట్ చేసాం, బట్ ఏంటంటే మా అప్పుడు అంత అవ్వలేదు, రన్ అవుతుందా లేదా అనుకున్నాం. బట్ ఇప్పుడు కాలేజ్కి వచ్చి ఏ ఈవెంట్ జరిగినా సీకో కింద జరుగుతుంది అంటే వీ గైస్ ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్టెడ్. యాక్చువల్లీ మొత్తం లైక్ పవర్ పాయింట్ స్లైడ్స్లో ఉన్నాయి, బట్ టెక్నికల్ డిఫికల్టీస్. If you guys can note it down, you can note it down like manasvifoundations@gmail.com. You can mail us at any time. manasvifoundations@gmail.com. నోట్ చేసుకుంటారా చూస్తున్నారా? గాయస్ ఇది మీకోసమే, ఓవర్ కొట్టిస్తాం అనుకోవాలండి. రీచ్ కట్ కూడా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, manasvifoundations manasvifoundations@gmail.com. ఫేస్బుక్లో పేజ్ కూడా ఉంది, సేమ్ నేమ్ మనస్వి ఫౌండేషన్స్. ఫౌండేషన్ గురించే కాదు, ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. అండ్ మై పర్సనల్ జీమెయిల్ అడ్రస్ ఇస్ chandu3104@gmail.com. ఇంకో విషయం చెప్పాలి, చాలా మంది నాకు తెలిసి నాకు యూఎస్ గురించి కెనడా గురించి అంత ఐడియా లేదు. యూరోప్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే మాత్రం కన్సల్టెన్సీస్కి వెళ్ళొద్దు. Never go to consultancies even for US or Canada. కన్సల్టెన్సీస్కి వెళ్తే యూఎస్ విషయానికి వస్తే జనరల్లీ టైఅప్స్ ఉంటాయి కన్సల్టెన్సీస్ యూనివర్సిటీస్. వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ ఇప్పిస్తారు. వీసా అనేది ఎలాగో మన లక్. యూఎస్ యూరోపియన్ అడ్మిషన్స్ అయితే మాత్రం ప్రతి ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ సైట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ జోడీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతి ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ సైట్లో ఉంటుంది. మెయిల్ చేస్తే ఖచ్చితంగా 3 days లోపల మీకు రిప్లై వస్తుంది. ప్రతి చిన్న క్వశ్చన్ అయినా అడగచ్చు. కన్సల్టెన్సీ నుంచి మనీ తీసుకుంటారు తప్ప ఏమీ ఉండదు. Because we experienced the same problem, and now we are returning after 2 years giving a seminar to you that never go to consultancies. If you want, you can mail me. I can answer each and every question personally. జర్మనీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నా ఈమెయిల్ ఐడి రాసుకోవచ్చు. dj.codemE619. I repeat, dj.codemE619@gmail.com. నాకు తెలిసి ముగ్గురు నోట్ చేసుకుంటున్నాను. Okay, anyway, but if you guys want any information regarding Canada, you can always mail me. But మీరు కన్సల్టెన్సీకి వెళ్తే చాలా మంది చెప్తారు లైక్ కెనడియన్ యూనివర్సిటీస్ సీట్ రాదు అని. Never believe them because you will definitely get the admission in Canadian universities if you guys got around 70% in your reading. And it's also very easy to apply. Sorry, system And problem. one more thing, if you go to the colleges in Canada, you will never get a degree. Instead of degree, you will get a diploma. Even though you did your masters, or if you completed your masters, you will get your diploma. And there are like చాలా ఇబ్బందులు ఉన్నాయి డిప్లొమా వచ్చాక, because you guys will not be eligible for PR if you study in Canadian colleges. But if you study in Canadian universities, in last semester, you can apply for PR directly. సో ఓకే, ఫౌండేషన్ విషయానికి వస్తే సారీ సిస్టమ్ ప్రాబ్లం. కొంచెం మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఫౌండేషన్ నెంబర్ 8297043743 8297
8297043743. నాకు తెలిసి మేము ఉన్నప్పుడు సెల్ ఎలా లేదు, బట్ మా దగ్గర సెల్లు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నవి. యూ క్యాన్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ సెల్స్. $8297043743. పట్టుకోరా. ఈమెయిల్ ఐడి మళ్ళీ చెప్తున్నాను. MANSVIFOUNTATIONS మనస్వి ఫౌండేషన్ @gmail.com. దీనికి మీరు మెయిల్ చేయగానే ఏ డీటెయిల్ కావాలన్నా సరే మేము చెప్తాము. గైస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. మాకు కావాల్సింది వాలంటీర్స్. మీరు ఇస్తాను అనుకుంటే మాత్రం మేము అయితే మనీ అడగం. మాకు తెలుసు స్టూడెంట్స్ దగ్గర ఉండేదే తక్కువ. మిమ్మల్ని ఏమి మీ పేరెంట్స్ అడిగి కానీ మీకు ఇచ్చే మనీ కానీ ఏమనట్లేదు. Please do remember that no one of our members will come to the college or anyone in person to collect fundings. డైరెక్ట్గా అకౌంట్లో మాత్రమే వేయండి. మీ మెయిల్ ఐడికి ఈమెయిల్ వస్తుంది. ప్రజెంట్ డైరెక్ట్ ఆన్లైన్ ఆన్లైన్ రిసిప్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే వేస్తే మాత్రం ఒకసారి మీ ట్రాన్స్క్రిప్ట్ దాన్ని ఫోటో తీసు ఆర్ఎస్ ఆ పీడిఎఫ్ ఒకసారి మా మెయిల్ ఐడికి పంపిస్తే మీకు వెంటనే రిసిప్ట్ పంపిస్తాం. బట్ మేము ఫండింగ్ ఎలా అడుగుతున్నాము అంటే మేము కూడా ఎక్కువ ఇవ్వం. ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఎక్కువ తీసుకోం. మేము తీసుకున్నది పర్ మంత్ 200. ఎక్కువ తీసుకునే ఇన్ ద సెన్స్ ఎవరిని మాకు ఫండింగ్ కావాలి అని మేము అడగం. We all like we are friends started like 20 of our guys came together and we started, so we automatically donate like every month like this much. I don't want to, because it depends upon the individuals. ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము ఎవరిని అడగం. బట్ మిమ్మల్ని అయితే నాకు తెలుసు స్టూడెంట్స్ దగ్గర ఎంత ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం రేజ్ పెరిగింది, కార్లోకి వస్తామండి. బట్ స్టిల్ మీకు వచ్చిన మీకు ఉంటాయి. సినిమాకి వెళ్ళాలి, తిరగాలి, Girlfriends. వీకెండ్ అయితే సిట్టింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా సేవ్ చేయొచ్చు. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఒకసారి టిప్ ఇవ్వకపోతే మీ బరువు పోదు. ఆ టిప్ ఏదో మాకు ఇవ్వండి, ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇంకొక ఇద్దరేమో గుర్తురాట్లేదు, ఇష్టం ఉంది. సో మ్యాటర్ అయితే ఇది. మేము మీలాగే మాకు ఇంకా భయం మీ అందరి ముందు సెమినార్ ఇవ్వడం, బికాస్ ఆ లాస్ట్ బెంచెస్ లో కూర్చొని మేము కామెంట్ చేసిన వాళ్ళం. స్టార్టింగ్ లో చేసిన ఆ మూవీ రివ్యూలు కూడా. Guys, please do concentrate. Even if we get like 2 or 3 callbacks, we are happy. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ ఇప్పుడు ఏమైనా ఉంటే ప్లీజ్ డూ టెల్ us. If you have any questions or any queries or any conclusions, or if you want to guide us or give suggestions, we are always welcome. మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఉన్నా చెప్పొచ్చు ప్లీజ్. అండ్ సారీ మర్చిపోయాను, ఈ సంక్రాంతికి 11th బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ కాల్. లీటర్ వేసుకున్నా 200 ml. 250 ml. If you guys are interested, please do call us on that number. ఒకవేళ బ్లడ్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరే నెక్స్ట్ రోజు ఇంకో ఉంటుంది, దానికి రావచ్చు. ఆ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ రాస్తున్నారు కదా. మళ్ళీ చెప్తున్నా లాస్ట్ 8297043743. సారీ సార్ లిబరల్. అండ్ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే మెంబర్షిప్ ఫామ్స్ మేము మెయిల్ చేస్తాం. దాని ఫీల్డ్స్ మీరు రిప్లై చేయొచ్చు, జాయిన్ అవ్వాలి అనుకుంటే. ఫేస్బుక్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఫేస్బుక్ పేజ్ మనస్వి ఫౌండేషన్స్ అఫీషియల్. మీరు మా పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఏమన్నా మీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావాలన్నా ఆర్వీఆర్ మీ ఫస్ట్ ఇయర్స్ అని చెప్పి మెయిల్ చేస్తే రిప్లై ఇస్తాం. But please do indicate that you are RVR students. సో మాకు తెలుస్తుంది, ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు, అందరికీ ఇవ్వలేము. కుదిరిన వాళ్ళకి ఇస్తాము. బట్ ఇఫ్ యూ గైస్ మెన్షన్ ఆర్వీఆర్ డెఫినెట్లీ పక్కా ఇవ్వడానికి చూస్తాం. ఎంతైనా మా జూనియర్స్ కదా.
అన్నా That's it for today. And I don't know if you have any conclusions or just ఫీడ్బ్యాక్స్ ఏమంటే ప్లీజ్ చెప్పండి. దగ్గరికి వచ్చి చెప్పినా పర్లేదు, తిట్టినా పర్లేదు, నేర్చుకోండి మేము కూడా. అయిపోయింది బాబు. thank you guys. Thank you for your patience. థ్యాంక్ యూ.